అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. అబ్రహం లింకన్. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. మనం చేసే మంచి పని ఎంతమందికి తెలిసిందనేది ముఖ్యం కాదు, ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. సూర్యుడికి కాంతి, చంద్రుడికి వెన్నెల ఎంత ప్రత్యేకతనిస్తుందో మనిషికి మానవత్వం అంతే ప్రత్యేకతనిస్తుంది. మనకి నచ్చని వాళ్ళకి దూరంగా ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళ గురించి ఇతరుల వద్ద చర్చించడం ఖచ్చితంగా తప్పే. నేను చేయలేను అనే భయం మనసులోంచి తీసివేయడమే విజయానికి తొలి అడుగు. మాటలు ఉచితమే, కానీ వాటిని సందర్భోచితంగా ఉపయోగించకపోవడం తెలియకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ ప్రమేయం లేకుండా ఎవరు నిన్ను నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే ఒకరిని నిందించే అవసరం నీకు ఎప్పుడూ రాదు. ముగింపు కూడా అందంగా ఉంటుంది అనడానికి ఉదాహరణే సూర్యాస్తమయం. ఆశించడం తగ్గించుకుంటేనే ఆనందం మొదలవుతుంది. శాసించడం మానుకుంటేనే ప్రేమించడం మొదలవుతుంది. ఏ బంధాన్నైనా మాటలతో దూరం చేసుకోవడం సులభమే, కానీ తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. కష్టం వచ్చినప్పుడు అయిన వాళ్ళు ముఖం చాటేశారని బాధపడొద్దు. వాటిని నీ ఒక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. ఎవ్వరినీ కానీ దేనిని కానీ వెటకారంగా చూడకండి, మాట్లాడకండి. నువ్వు వెటకారంగా పైకి వేసే ప్రతి రాయి తిరిగి మీ మీదనే పడుతుంది. కొన్ని పిలుపులు గెలుపు తర్వాతే వినిపిస్తాయి. ఆ పిలుపుల ఆకర్షణలో పడి మన గెలుపు కోసం కష్టపడిన వాళ్లను మర్చిపోకూడదు. బంధం రెండు జీవితాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితిలోనూ మూడో వ్యక్తి జోక్యానికి తావివ్వకూడదు. చూసే ప్రతి దృశ్యానికి, విన్న ప్రతి మాటకు రెండు కోణాలుంటాయి. నువ్వు స్వీకరించే దానిని బట్టి ఫలితం ఉంటుంది. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం ఉచితంగా రాదు, అనుభవిస్తే తప్ప. మహనీయుల మాట. నువ్వు చేసే పనుల్లో తప్పు ఉన్నప్పుడు ఎన్ని మెట్లు ఎక్కి ఎంతమంది దేవుళ్లను మొక్కినా ఏ దేవుడు నిన్ను కరుణించడు. అదే నువ్వు చేసే పనులు మంచివి అయితే నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆ దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మరిచిపోకూడదు. గతంలో మనతో కలిసి బతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ మరిచిపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.